బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. నమస్కారం. 4వ శ్రావణ శుక్రవారం స్పెషల్ స్టార్ మహిళా 1500+ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు 4వ శ్రావణ శుక్రవారం, ఆఖరి శ్రావణ శుక్రవారం కూడా. వరలక్ష్మి వ్రతం 2వ శుక్రవారం చేసుకోలేని వాళ్ళు ఈ రోజు చేసుకునే ఉండుంటారు. శ్రావణ మాసం అయిపోతుంది అని దిగులు పడక్కర్లేదు. మనకింక ఫాలో అప్ లో మొత్తం పండగలే కదా. పండగలంటే ఇంకెక్కడ మన ప్రోగ్రామ్ లోనే కనిపిస్తుంది కాబట్టి స్టార్ మహిళ మిస్ కాకుండా చూస్తూ ఉండండి. కార్తీక మాసం కూడా మందే. ఓకే, వచ్చింది ఎవరు? నేను హైదరాబాద్ గాయత్రి నగర్ నుండి వచ్చాను. ఓకే, హౌస్ వైఫ్ ని. ఓకే, వెల్కమ్ అండి. నేను ఒక జోక్ చెప్తానండి. అప్పుడే? సరే చెప్పండి. ఒక వైఫ్ హస్బెండ్ ఉంటారనమాట. అయితే తన హస్బెండ్ కి ఆఫీస్ టైం అవుతుందని ఫాస్ట్ గా ఐరన్ చేస్తూ ఉంటది అనమాట. అయితే పొరపాటున అయ్యో అని అంటది. ఏం హస్బెండ్ అంటారు, ఏమైంది అని వస్తారు. అయితే మీ బ్లూ కలర్ షర్ట్ కాలిపోయిందండి అంటే, అయ్యో పర్లేదులే ఇంకో షర్ట్ ఉంది అంటే, అందుకే ఆ షర్ట్ కట్ చేసి దీనికి ప్యాచ్ చేసేసానులేండి అని చెప్పి. ఎంత తెలివి గల భార్య, ఆ చొక్కా కూడా లేకుండా చేసింది. నా పేరు డి లక్ష్మి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. మాది తణుకు. హాయ్ సుమలక్ష్మి. ఉమాలక్ష్మి, నన్ను కూడా కలిపేశారా ఇవాళ? లక్ష్మి, మేమందరం లక్ష్మిలం కదా. అవును, నేను కూడా ఆంధ్రప్రదేశ్ లో పుట్టుంటే మా అమ్మ అలాంటి పేరే పెట్టుండేదేమో. అందుకే మేమే పెట్టేసాం. ఇప్పుడు మీరు మా సుమ కదా? అవునండి, నేను సుమని. నేను హైదరాబాద్ మాదాపూర్ నుంచి వచ్చాను. మా అమ్మగారికి మీరంటే చాలా చాలా ఇష్టం అండి. ఓకే. నా పేరు ధనలక్ష్మి, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ రీసెంట్ గానీ. నిన్ననే కొత్త జాబ్ కూడా వచ్చింది. బట్ ఇవాళ జాయినింగ్ అంటే స్టార్ మహిళ కోసం అని రేపు జాయిన్ అవుతా అని చెప్పేసి వచ్చాను. వెరీ గుడ్. జాబ్ ఉంటుందిలే, తర్వాత అంత రోజు చేసేది 95 కలుసుకోవాలి. స్టార్ మహిళలో చూడగలుగుతామా, చేయగలుగుతామా? బాగుంది, గుడ్. నా పేరు లక్ష్మి, హైదరాబాద్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అబ్బో, థ్యాంక్స్ అండి. వెరైటీగా ఇలాగ కూడా అక్కడ చెప్తున్నారనమాట. తాంబూలం ఏం తీసుకురాలేదా మీరు? తీసుకురాలని ఇంటికే పిలుద్దామని. నేనేదో కొంచెం ఆశతో వచ్చానే. రేపటికి శనగల కూరకి మసాలా కూడా రుబ్బేసుకున్నాను. నేను అంబర్పేట నుంచి వచ్చానండి. నా పేరు లక్ష్మి, హౌస్ వైఫ్. మనం శ్రావణ శుక్రవారం రోజున చాలా ఇళ్లకి తాంబూలం కోసం వెళ్ళిన తర్వాత మనకి బోలెడన్ని ప్లాస్టిక్ కవర్లో శనగలు వస్తాయి కదా, వాటితో ఏమేం చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకుందాం. అంటే మరుసటి రోజు పొద్దున్న మన ఆయనలకి బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో, టిఫిన్ లో, డిన్నర్ లో శనగలతో ఏమేం చెయ్యొచ్చు ప్లాన్ వేద్దాం మనం. ఓకే, ముందైతే నేను ఒకటి చెప్తా. శనగలతో వడ. శనగల్ని రాత్రి నానబెడతాం, పొద్దున్నే కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్లకి ఉడకబెడతాం. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారపొడి, కొంచెం మిరియాలు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి. ఏం వేస్తే బాగుంటుంది? ప్రస్తుతానికి ఇంత చాలే. ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసిన తర్వాత ఇట్లా కొట్టి దాన్ని డీప్ ఫ్రై చేసి పెడదాం. ఎలా ఉంటుంది? అంటే ఇంకేదైనా కొంచెం కన్సిస్టెన్సీ కోసం బ్రెడ్ క్రమ్స్ లో కద్దుదాం, లేదంటే ఎగ్ వైట్. శ్రావణ శుక్రవారం కదా, నెక్స్ట్ డే కూడా శ్రావణ శనివారం అవుతుంది కాబట్టి నేను కోడిగుడ్డు తినం కాబట్టి ఇంకేది దొరికితే దాంట్లో అద్దండి. ఏమీ లేకపోతే మీ ఫేస్ టాల్కమ్ పౌడర్ కొంచెం దానికి అద్దండి. ఏదో ఒక పౌడర్ పడి ఉంటుంది, చక్కగా అందంగా వస్తాయి ఆ వడలు. దాన్ని కొంచెం డీప్ ఫ్రై చేసి పెట్టండి. పొద్దున్న టిఫిన్ ఇదే గ్యారంటీ. ఓకే, మన పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. పట్టుకోండి చూద్దాం. క్యాండీ, ఏంటమ్మా దిగులుగా కూర్చున్నావు? మ్యాండీ వెళ్ళిపోయిందనా? పోతే పోని, ఎక్కడికి పోతుంది? మన ప్రోగ్రామ్ కి తిరిగి రావాలి. ఏం లేదండి, మొన్న మా ప్రోగ్రామ్ కి తెలుసుగా మ్యాండీ, అదే కోతి వస్తేను ఒక పార్టిసిపెంట్ డాన్స్ నేర్పించేసింది. అంతే, కట్ చేస్తే D6 లో పార్టిసిపెంట్ కింద సెలెక్ట్ అయిపోయింది, వెళ్ళిపోయింది. అక్కడ కుప్పి గంతులు వేస్తోంది. పర్లేదు క్యాండీ, నువ్వైనా సరే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోద్దు. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు ఇక్కడ? నేను పాట నేర్పిస్తామండి. రెడీ, 1 2 3 గో.
పర్ల్సా మొత్తం? మదర్ పర్ల్స్. మదర్ పర్ల్సా? అంటే మీ అమ్మగారు మీకు ఇచ్చారు? అమ్మగారు ఇచ్చారండి. కానీ ఇంత బరువు ఉన్నాయండి ఇవి? అవును. అంటే ఇవన్నీ రియల్ పర్ల్స్? రియల్ పర్ల్స్. ఓ మై గాడ్. ఇంచుమించు రేట్ ఎంత ఉంటుంది? 1 lakh ఉంటుంది. ఇవి మొత్తం చైన్ మొత్తం. అంటే ఇది తరతరాలుగా మీ ఫ్యామిలీలో వస్తుందా అండి? లేదు. లేదా? లేదు. ఇప్పుడు చేయించుకున్నారా మీరు? మీరంటే మా అమ్మవారికి ఇష్టం కదా, అందుకే వేసుకొని వచ్చాను. అమ్మ ఇచ్చింది. నేనంటే ఇష్టం అయితే మీ కూతురు మెడలో వేస్తారా? నా మెడలో వేయాలి కానీ అయినా నేను ఒకటి చెప్పనా, ఎవరి మెడలో వాళ్ళు వేసుకుంటే దాన్ని చూసి ఆనందించలేరు, పక్క వాళ్ళ మెడలో వేసుకుంటేనే మన కళ్ళకి ఆనందం. మీది చాలా బాగుంది, నాకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి సెట్స్ మీకు కోయంబత్తూరులో చాలా దొరుకుతాయి, 100కి 2. ఓకే అండి, మీకు 10 పాయింట్స్. థ్యాంక్ యూ. ఓకే, 1 2 3 గో. లక్ష్మి గారికి 12 పాయింట్లు. చించి చించి రిసీట్ ఇచ్చే డాక్టర్ ఎవరు? చెప్పేశారు. కండక్టర్ కాదు, కండక్టర్ అని చెప్పాలి మీరు. థ్యాంక్ యూ. 1 2 3 గో. లక్ష్మి గారికి 14 పాయింట్లు. ఒక టీచర్ ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటూ ఉన్నారనమాట. సో స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద టెన్సెస్ అన్నారు. అంటే కాలాల గురించి నేర్చుకుందాము అని. సో ఇఫ్ ఐ సే ఐ యామ్ బ్యూటిఫుల్, వాట్ టెన్స్ ఇస్ దిస్ అంటే ఒక స్టూడెంట్ లేచి అన్నాడంట, ఇది పాస్ట్ టెన్స్ టీచర్ అని. నేను అందంగా ఉన్నాను అంటే ఇది భూతకాలం అంట, టీచర్ ఇప్పుడు లేదంట. ఓకే, గో. ధనలక్ష్మికి 16 పాయింట్లు. సుమకి డెడికేట్ సాంగ్. ఈ పాట నాకే అంకితం. పాడండి, పాడండి. లాలి లాలి అనురాగం సాగుతుంది, ఎవరో నిదుర పోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు విచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం. సక్సెస్ పడుకోండి. అయిపోయిందా? బాగా పాడారు. ఏం పాడారు? లాలి మాత్రం వినిపించింది నాకు. అంటే నేను మిమ్మల్ని నిద్రలోకి తీసుకోవాలనుకున్నా, సక్సెస్ అయినా. చాలు కదా. వావ్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు రవీంద్ర భారతిలో వాటిలో ప్రోగ్రామ్ ఇవ్వద్దు, ఎందుకంటే లేపడానికి అందరినీ నిలబెట్టాలి అక్కడ. తర్వాత డాన్స్ ఆడి లేపుతా. ఓకే, రెడీ, 1 2 3 గో. బి లక్ష్మికి 18 పాయింట్లు, సివి విజయలక్ష్మికి 20 పాయింట్లు. కళ్ళు లేవు కానీ ఏడుస్తాయి, కాళ్ళు లేవు కానీ నడుస్తాయి. ఏంటది? కళ్ళు లేవు కానీ ఏడుస్తాయి, కాళ్ళు లేవు కానీ నడుస్తాయి. అబ్బా, మా స్టార్ మేడలో చాలా మంది అడిగేశారు. మా మేఘ కళ్ళు లేదు కానీ వర్షం కురిపిస్తుందిగా, కాళ్ళు లేదు కానీ ఇటు నుంచి అటు ట్రావెల్ అవుతుందిగా, అది. మీరు అడగండి. నేను ఒక సాంగ్ పాడు. ఓకే, పాడండి.
అమ్మలేదంటూ కంట కన్నీరు నింపకు కలత పడినవో చెల్లెలా మనయమ్మ మనను విడిచిపోలేదులే నీడల్లే మన ఎంట తానుందిలే అమ్మలేదంటూ కంట కన్నీరు నింపకు అమ్మలేదంటూ కంట కన్నీరు నింపకు ప్రతిరోజు నిన్ను లేపే పొద్దు పొడుపులో ఉంది కను పాప వెరుగని పసు పాపలో ఉంది దేవుని మంత్రాలలో మనయమ్మ మనను విడిచిపోలేదులే నీడల్లే మన ఎంట తానుందిలే. చాలా బాగుంది. సో అమ్మ మనతోనే ఉంది. మీ భావం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. ధనలక్ష్మి సూపర్ యా. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? ధనలక్ష్మి. రగడ రగడ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు ధనలక్ష్మికి. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఒకసారి ఆ దరిద్రముఖి కింద పడేస్తారా? ఎందుకు? ఈవేళ శ్రావణ శుక్రవారం. అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి. పిచ్చిదానా, కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతిలో ముక్కలు పడేయడం ఎందుకు? ఇదిగో కాళ్ళు విచ్చలవిడిగా పెట్టుకో. మీరు ఇలాంటి ఎదకో చెప్పారంటే ఏ కత్తో తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా పేకాడుకోవచ్చు చేతులతో. నువ్వు అలాంటి వైలెంటేషన్ తీసుకోకు. ఇవిగో కాళ్ళు. ఇవిగో అక్షింతలు. చంటి నువ్వు ఖాళీయేనా? ఒక్క నిమిషం వదిన, కాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపం బుక్ చేయి. అసలే సీజన్ కదా, లేట్ అయితే దొరకదు. ఈ సంభాషణలో ఒకరి వాయిస్ చెప్పండి. బి లక్ష్మి. ఎంఎస్ నారాయణ గారు. ఎస్. ఆయన చేతులు బిజీగా ఉన్నా కాళ్ళు మాత్రం ఫ్రీగా పెట్టుకున్నాడు. శ్రావణ శుక్రవారం కదా, మీ కారు. ఇప్పుడు ఇంకో పాట.
స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నాతో రాత్రి గడిపే లాహిరి నన్నే కడిగెనులే స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే వెరీ గుడ్. ఈ పాట ఏ సినిమాలోది? బి లక్ష్మి. యాక్షన్ రీమిక్స్ సాంగ్ యాక్షన్ మూవీలో ఉంది. తీసుకోండి 6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఎవరి నంబర్ ఫస్ట్ వస్తుందో 6. బెంగాల్లో దుర్గామాత పూజ సమయంలో ఎవరిని ఆమె కూతురుగా పరిగణిస్తారు? లక్ష్మీదేవి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. బి లక్ష్మి 2 పాయింట్స్. ధనలక్ష్మి 2 పాయింట్స్. సివి విజయలక్ష్మి 2 పాయింట్స్. ఎవరి శాపం కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలోకి వెళ్ళింది? భృగు మహర్షి శాపం. రాంగ్ ఆన్సర్ అండి. దుర్వాస ముని శాపం వల్ల ఆవిడ పాల సముద్రంలోకి వెళ్ళింది. నెంబర్ 5. పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. అవ్వా అవ్వా, శ్రావణ శుక్రవారం ఏమిటమ్మా ఈ నాట్యాలు? క్షమించు దేవుడా. 6 సుగుణములు కలిగిన దేవత అని ఏ దేవత గురించి చెప్తారు? లక్ష్మీదేవి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. బి లక్ష్మి 2. డి లక్ష్మి 2. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నో నో. సివి విజయలక్ష్మి 2. విదేశీ పక్షులు శ్రావణ మాసంలో మాత్రమే వలస వచ్చి మన రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో సేద తీరుతాయి. వాటిలో ఒక ప్రదేశం పేరు చెప్పండి. ఆప్షన్స్. ఏ చుండూరు, బి బోధన్. చుండూరు. విదేశీ పక్షులు శ్రీకాకుళం జిల్లాలోకి శ్రావణ మాసంలో ప్రవేశించి ప్రయాణిస్తూ చుండూరులో 2-3 రోజులు ఆగి వెకేషన్ చేసుకుని ఆ తర్వాత నెల్లూరులో పిక్నిక్ లాగా కొంచెం ఫుడ్ తినేసి అక్కడి నుంచి బయలుదేరతాయంట. నిజంగా వాటికి కూడా ఏం టైం టేబుల్, ఏం షెడ్యూల్, కానీ ఒక సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటాయి. ఇంకా బ్రీడింగ్ సీజన్ లో ఏమో ఫ్లెమింగోస్ నెల్లూరుకి వస్తాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ చేసుకుంటూ ఉంటారు ఆ టైంలో. తీసుకోండి. కే లక్ష్మి 1.
శ్రీలక్ష్మి 1. మళ్ళీ నేనేనా? విజయలక్ష్మి 1. నా దగ్గర ఉండే 10 మార్కులు ఇప్పుడు మళ్ళీ తీసుకున్నారా? వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. స్త్రీ సూక్తం ఎవరి గురించి చెప్తుంది? లక్ష్మీదేవి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. 2 ధనలక్ష్మి, 2 బి లక్ష్మి. నా స్కోర్ అంతా పోయింది. తప్పదు, అక్కడ వాళ్ళిద్దరు చాలా తక్కువ ఉన్నాయి. 2 లక్ష్మి. బ్రహ్మ ఆనతిపై లక్ష్మీదేవిని కూతురుగా పొందాలని ఏ మహర్షి తపస్సు చేశాడు? ఆప్షన్స్: ఏ భృగు మహర్షి, బి కన్వ మహర్షి. భృగు మహర్షి. కరెక్ట్. లక్ష్మీదేవి ఒకసారి విష్ణువుని వీడి వెళ్లిపోయిందంట. అప్పుడు విష్ణుమూర్తి బలహీనుడయ్యాడట. అప్పుడు బ్రహ్మ భృగు మహర్షికి లక్ష్మీదేవిని కూతురుగా కనమని, అందుకోసం లక్ష్మీదేవికై తపస్సు చేయమని బ్రహ్మకి చెప్పాడంట. దాంతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగు మహర్షి ఖ్యాతి దంపతులకి కూతురుగా పుట్టిందంట. ఆ తర్వాత ఆమెని విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇది తీసుకోండి 3. ధనలక్ష్మి 1, బి లక్ష్మి 1, కే లక్ష్మి 1. నెంబర్ 4. లక్ష్మీదేవిని సముద్ర రాజతనయ అని ఎందుకు అంటారు? సముద్రంలో పుట్టింది కాబట్టి. కరెక్ట్. పాల సముద్రంలో. తీసుకోండి. ధనలక్ష్మి 2, టీవీ విజయలక్ష్మి 3, మీ దగ్గర 1. ఎవరు? నా దగ్గర. డి లక్ష్మి 1. కొవ్వుని కరిగించే బ్యాక్టీరియాగా కొత్తగా ఆవిష్కృతమైన దాని పేరు ఏమిటి? ఆప్షన్: ఏ ప్రోబయోటిక్, బి నుసోడియా. ముసోడియా కాదు, ప్రోబయోటిక్. పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వుని తగ్గించి శరీర బరువుని తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియా గురించి చెప్పారు. దాని పేరు ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. మంచి బ్యాక్టీరియా కదా? కాదు, నా మార్క్స్ అన్ని పోయాయి. నెంబర్ 2. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. లక్ష్మి సినిమాలో హీరోయిన్ ఎవరు? నయనతార. తీసుకోండి 6 పాయింట్లు. బి లక్ష్మి 3. 3 మార్క్స్ 2 తీసుకోండి. ధనలక్ష్మి 2, సివి విజయలక్ష్మి 1. 20వ శతాబ్దపు మేధావులలో గణిత శాస్త్రంలో అసామాన్య మేధావి అని విదేశీ శాస్త్రజ్ఞులు ఒక భారతీయ శాస్త్రవేత్తని నిర్ధారించారు. ఆయన ఎవరు? సివి రామన్. మీ వెనకాలే సివి విజయలక్ష్మి కూడా ఉంది. సివి రామన్ కాదు, రామానుజం గారు. నెంబర్ 3. ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట. లక్ష్మీదేవి నివాసం ఎక్కడ? వైకుంఠం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. 2 బి లక్ష్మి, 2 ధనలక్ష్మి, 1 డి లక్ష్మి, 1 సివి విజయలక్ష్మి. సృష్టిని పాలించడానికి విష్ణువుకి తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ఎవరు పంపించారని పురాణాలు చెప్తున్నాయి? ఆప్షన్: ఏ మహాశక్తి, బి రుక్మిణి. మహాశక్తి. కరెక్ట్ అండి. 3 పాయింట్లు తీసుకోండి. 1 డి లక్ష్మి, 1 ధనలక్ష్మి, 1 సివి విజయలక్ష్మి. ఈ రౌండ్ అయ్యేసరికల్లా స్కోర్స్ ఏమిటో చూద్దాం. రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల
ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయేక నా ఒడిలో నీ వల్లే రా సుకుమారా నీ మాయ నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా వెరీ నైస్ డాన్స్, గుడ్ కొరియోగ్రఫీ. నన్ను కూడా బాగానే వాడుకుంది. చార్ మైళ్ళ మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం చూడండి. సివి విజయలక్ష్మి. వెంకటేష్. వెంకటేష్ గారు శ్రావణ శుక్రవారం రోజు పూజ చేయడానికని కొబ్బరికాయ పట్టుకొని వచ్చారు. కరెక్ట్ అండి, మీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం ప్రియమణి. ట్రెడిషనల్లీ రెడీ అయిపోయి వచ్చింది, తీసుకోండి 6. తర్వాత చిత్రం రామ్ చరణ్. ఎస్, ఆయన కూడా ఉపాసనతో పాటు పూజా వ్రతం అది ఫినిష్ చేసుకుని లేచినట్టున్నారు, తీసుకోండి 6. తర్వాత చిత్రం బి లక్ష్మి. ప్రియా. స్నేహ గుడికి వెళ్ళింది, దాంతో పాటు గంట కూడా పట్టుకొచ్చేసింది. చెవులో కూడా ఒక గంట, పక్కనే ఇంకో గంటలు. బి లక్ష్మి, మీకు గంట మోగిందా? -6. నెక్స్ట్ చిత్రం వి విజయలక్ష్మి. 10 9 8 7 6 5 4 3 2 1. చూద్దాం. అనుష్క -6. నెక్స్ట్ చిత్రం డి లక్ష్మి. జెనీలియా. వావ్, ఎంత కరెక్ట్ గా చెప్పారు అంటుంది జెనీలియా. మీకు 6 పాయింట్లు ఇచ్చేస్తుంది. బోలో చిత్రం బోలో రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. అటాడుకుందాం రా. ఇదే ఇవాళ గేమ్, బాగా చూసుకోండి. దీన్ని మీరు లాస్ట్ లో వాడతారు. ఫస్ట్ ఏమో అరటిపండు తింటారు, తర్వాత మేజ్ ఆడతారు, మంచినీళ్లు తాగుతారు. ఇవి 2 ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీ చేతుల్లో ఈ రింగులు ఉంటాయి కదా, ఒక రింగ్ తీసుకొని ఈ మార్క్ మీద పెట్టండి. 3 పువ్వులు తీసుకోండి. 1 2 3. ఈ 3 పువ్వులు ఇందులో పెట్టండి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని వచ్చి 3 సార్లు వాయించాలి. ఇప్పుడు ఇంకొక రింగ్ తీసుకొని ఇక్కడ పెట్టండి. మళ్ళీ 3 పువ్వులు ఇందులో పెట్టండి. ఇప్పుడు ఇదే ఆట. One, two, three, go. Ringa ringa roses, wankara tingara poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating and marting and fighting, meaty rank to go for competitions. Chepa kuka mida ke, jinka puli mida ke, Moni jeans mida ke. It's square, B square, A plus B whole square. Jerry Warwick, A time
మొత్తానికి కన్ఫ్యూజన్ నడుమ ఫినిష్ చేశారు. ఇవి 3, 4, 5, 6. సో టోటలీ 6 ఐటమ్స్ అన్నమాట. 36 హండీ సెట్. One, two, three, go. And a hot box set. 1, 2, 3, go. And electrical rice cooker. One, two, three, go. Roti maker. 1, 2, 3, go. Ricky.
78. వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది. సివి విజయలక్ష్మి గారిని దాటడానికి మీ టార్గెట్ 15 ఆర్లు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I don't care Stop it 78 అండ్ డిన్నర్ సెట్. మరి ఈ శ్రావణ శుక్రవారం మన స్టార్ మహిళ ఎవరు? ఇదిగో సివి విజయలక్ష్మి. జల్లు చల్లివా కరి నకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలంటి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతావా మనసే నీకిస్తే ఎందుకు ఎదవ జన్మ ఏటిలోన దూకవా ఇనవే కన్యాకుమారి కరెంగే సవాలే రబనే బనాది జోడి అమ్మడు అమ్మాడే చల్లు చల్లివా కరి నకి కసనివా కట్టిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా